హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో అరౌండ్ 1 month బ్యాక్ అనుకుంటా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి ఏంటంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ని అప్రోచ్ అవుతున్నారు బిగ్ బాస్ సీజన్ 8 కోసం అనుకుంటా, డీటెయిల్స్ అవైటెడ్ అని చెప్పి. ఈవెన్ ఈ మంత్ ఆగస్ట్ 14th 15th కూడా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ పెట్టారు. దేర్ ఆర్ సమ్ స్పెక్యులేషన్స్ అబౌట్ కాంటాక్టింగ్ ఓల్డ్ కంటెస్టెంట్స్. వాళ్ళు కంటెస్టెంట్స్గా వస్తారా, ఎలా వస్తారో ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఒక కంటెస్టెంట్ నేమ్ కూడా రివీల్ చేశారు, సీజన్ 2 నుంచి పలానా కంటెస్టెంట్ని అప్రోచ్ అయ్యారు అని చెప్పి. ఈ సోదంతా ఇప్పుడు మాకు ఎందుకు చెప్తున్నారు అంటే వస్తున్నా. సో ఓల్డ్ కంటెస్టెంట్స్తో లాస్ట్ ఇయర్ ఏదైతే గ్రాండ్ లాంచ్ 2.0 చేశారో, ఇప్పుడు అలాగే ఓల్డ్ కంటెస్టెంట్స్తో 5 weeks తర్వాత ఒక 7-8 మంది ఓల్డ్ కంటెస్టెంట్స్తో, లేదంటే 5-6 ఓల్డ్ కంటెస్టెంట్స్తో చేస్తారు అని చెప్పి చాలామంది కన్ఫర్మ్ చేసేసారు. మన ఆడియన్స్ కూడా చాలామంది కన్ఫర్మ్ అయ్యారు. బట్ అదేం కాదు, అది అసలు ఏమీ కన్ఫర్మ్ అవ్వలేదు, అది అసలు నిజమే కాదు. సో ఏం జరుగుతుంది డిస్కషను, నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్గా మీకు చెప్తాను. కొన్ని విషయాలు నేను సోషల్ మీడియా రూమర్స్ అలా అని చెప్పి షేర్ చేస్తాను, మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అని చెప్పి. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు అంటే వాళ్ళు పెద్దోళ్ళు డైరెక్ట్గా చెప్పగలరు. మనం చిన్నవాళ్ళం, మనకు ఆల్రెడీ దెబ్బపడింది కాబట్టి నేను సోషల్ మీడియా రూమర్స్ అని చెప్తాను. ఎనీవే, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తాను మీకు ఎగ్జాక్ట్గా. వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు, డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి ఓల్డ్ కంటెస్టెంట్స్ కోసం, ఎక్కడ వాళ్ళని దించుతారు రంగంలోకి, అసలు వస్తారా రారా అని కూడా. ఇది తెలుసుకునే ముందు మనం హిందీ బిగ్ బాస్ సీజన్ 8, మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో ఏం జరిగింది అని తెలుసుకోవటం ముఖ్యం అన్నమాట. ఎందుకంటే అందులోనే ఫస్ట్ టైం ఓల్డ్ కంటెస్టెంట్స్ అపీర్ అయింది అందులో, ఆ సీజన్లోనే. సో అక్కడ ఏం జరిగింది, ఎలా వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఏం కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకుంటే ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. సో తక్కువ టైం తీసుకుంటాను, ఎక్కువ సోది చెప్పకుండా 5 to 10 minutes మధ్యలో ఈ వీడియో ఉంటుంది. జస్ట్ మీకు ఆ గ్రాండ్ లాంచ్ 2.0 జరిగిద్దా లేదా ఐడియా కోసం మాత్రమే. ఇది జరిగితే ఎలా ఉంటుంది ఓల్డ్ కంటెస్టెంట్స్తో అని చెప్పి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఓల్డ్ కంటెస్టెంట్స్ రావాలా, వస్తే ఎవరు రావాలి, ఏ సీజన్ నుంచి ఎవరు రావాలని కూడా కామెంట్ చేయండి. దాంతో వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హిందీ బిగ్ బాస్ సీజన్ 8 అప్పటి వరకు జరిగిన సీజన్స్లో కల్లా బిగ్గెస్ట్ హిట్. ఎంత హిట్ అంటే అసలు సీజన్ 7 అప్పటికి బాగా హిట్. సీజన్ 7 దాటిపోయింది టీఆర్పీ. సో దానివల్ల ఎన్కాష్ చేసుకోవాలనుకున్నారు. అది 15 weeks కాకుండా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, సో బాగా హిట్ అయింది కదా అని చెప్పి. సీజన్ 8లో వాళ్ళకి ఏదైతే జరిగిందో సిమిలర్గా మనకు సీజన్ 2లో జరిగింది అనమాట. సో హౌస్ మొత్తం ఒక సైడ్, ఒక కంటెస్టెంట్ ఒక సైడ్ అని చెప్పి, గౌతమ్ గులాటి అని చెప్పి అక్కడ. సో వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే షోని ఎక్స్టెండ్ చేశారు. షోని ఎక్స్టెండ్ చేసిన తర్వాత దానికి ఒక ఎడిషనల్ నేమ్ కూడా ఇచ్చారన్నమాట, హల్లా బోల్ అని చెప్పి. సో బిగ్ బాస్ హల్లా బోల్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. పేరు పెట్టి ఎవరైతే ఆ 15 weeks అయిపోయింది కదా, అయిపోతే మిగిలేదు 5 members. సో మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ చేస్తారు. 5 మిగిలారు, టాప్ 5. ఆ టాప్ 5 ఎవరైతే మిగిలారో అది అప్పట్లో పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే ఇప్పట్లో లీక్స్ అలాంటివి ఏమి లేవు. 2015 ఆ టైంలో కదా. సో అప్పట్లో అసలు పెద్ద సర్ప్రైజ్, ఆడియన్స్కి తెలియదు అనమాట. షో అయిపోతుంది అనుకున్నారు కానీ, బట్ అంటే కొంతమంది తెలుసు కానీ అందరికీ తెలియదు. షో అయిపోతుంది అనుకున్నారు కానీ అవలా. అలాగే సల్మాన్ ఖాన్ గారిది కూడా 15 weeks అయిపోయింది. ఆయన బజరంగి భాయ్జాన్ ఏదో షూటింగ్ ఉండి ఇంకా ఆయన హోస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఫరా ఖాన్ ఆవిడ వచ్చారు, డైరెక్టర్ హ్యాపీ న్యూ ఇయర్ మూవీ తీశారు, కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు ఆవిడ అనమాట. సో హల్లా బోల్ అని పెట్టి ఏం చేశారంటే ఎవరైతే టాప్ 5 మిగిలారో వాళ్ళని ఛాంపియన్స్ అని చెప్పి వాళ్ళకు నేమ్ పెట్టారు. ఛాంపియన్స్ అని చెప్పి ఇంకొక 5 మిగతా సీజన్స్లోంచి, సీజన్ 7 నుంచి ఒకరిని, సీజన్ 2 నుంచి 2, సీజన్ 5 నుంచి ఒకరిని, అలా మిగతా వాళ్ళని తీసుకొచ్చారనమాట. వాళ్ళకి ఛాలెంజర్స్ అని పేరు పెట్టి వాళ్ళని హౌస్లోకి ఎంటర్ చేశారు. సో ఛాంపియన్స్ ఒక 5 వర్సెస్ ఛాలెంజర్స్ ఒక 5. వీళ్ళు పెట్టి షోని ఒక 4 వారాలు ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఏదైతే జరిగిందో అది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిందంటే చేయలా. అలా అని చెప్పి టీఆర్పీ అనేది తగ్గిందంటే తగ్గల, టీఆర్పీ పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే ఈ 5 ఎవరైతే ఎంటర్ అయ్యారో మహానుభావులు అనమాట, ఫుల్ కంటెంట్ ఇచ్చారు. వాళ్ళ సీజన్లో వీళ్ళు పెద్ద తోపులు అన్నట్టు. ఎంత తోపులు అంటే ఒక మహానుభావుడు ఇజాజ్ ఖాన్ అని చెప్పి మన దూకుడు సినిమాలో సోను సూద్ తమ్ముడు క్యారెక్టర్ వేసిన ఆయనైతే నెక్స్ట్ డేనే అలీనో ఎవరినో కొట్టి, అక్కడ ఉన్న కంటెస్టెంట్ కొట్టి నెక్స్ట్ డేనే ఎలిమినేట్ అయిపోయాడు. సో వీళ్ళు కంటెంట్ మాత్రం భయంకరంగా ఇచ్చారు. కాన్సెప్ట్ ఎందుకు హిట్ అవ్వలేదంటే ఎవరైతే ఛాలెంజర్స్గా ఎంటర్ అయ్యారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని, వీకెండ్ ఎలిమినేషన్ అని చెప్పి యాస్టేజ్గా వచ్చిన 5 వచ్చినట్టు వెళ్ళిపోయారు. సో 15 weeks తర్వాత షోని ఎండ్ చేస్తే ఏ రిజల్ట్ అయితే ఉంటుందో, 19 weeks తర్వాత ఎండ్ చేసిన షో అదే రిజల్ట్ ఉంది. గౌతమ్ గులాటి విన్నరు, కరిష్మా తన్నా రన్నరు. సో ఆ 5 పొజిషన్స్ యాస్టీజ్గా అప్పుడు ఆ టైంలో ముగిస్తే ఎలా ఉండేదో సో వరకు కూడా అదే జరిగింది. కాన్సెప్ట్ అయితే మాత్రం హిట్ కాల, బట్ టీఆర్పీ పరంగా చూసుకుంటే మాత్రం ఆడియన్స్లో మంచి టీఆర్పీనే వచ్చింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది హిందీ బిగ్ బాస్లో ఏం జరిగింది తెలుసుకున్నాం. ఇప్పుడు దీనికి తెలుగు బిగ్ బాస్కి సంబంధం ఏంటంటే, మీరు ఈ న్యూస్ని ఎక్కడో చోట వినుంటారు. ఏంటి అంటే బిగ్ బాస్ టీం మొత్తం చేంజ్ అయిపోయింది అని చెప్పి. సో అది నథింగ్ బట్ ఏంటంటే కొంతమంది హిందీ నుంచి, ముఖ్యంగా క్రియేటివ్ టీంలోకి, డిపార్ట్మెంట్ టీంలోకి కొంతమందిని పెట్టారన్నమాట. సో వాళ్ళు తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ కాన్సెప్ట్ని వాళ్ళే ఈ డిస్కషన్ పాయింట్లో తీసుకొచ్చారు. ఇంకో మాట కూడా వినుంటారు, షో ఎక్స్టెండ్ అయ్యిద్ది, ఈసారి షో ఎక్స్టెండ్ అయ్యిద్ది అని చెప్పి. అది కూడా ఇదే, షో ఎక్స్టెండ్ చేసి సీజన్ 8 హిందీలో ఎలా చేసామో ఇక్కడ కూడా అలా చేద్దాం, మీకు 7 సీజన్లు అయినాయి కాబట్టి పాత కంటెస్టెంట్స్ని తీసుకొస్తే బజ్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మీరు ఆ డాట్లు కలుపుకుంటే మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది. ఆ 2 పాయింట్లు ఎన్నోళ్ళకి మాత్రం ఈ పాయింట్ గట్టిగా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం వాళ్ళే ఉన్నారంటే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళ వర్షన్ ఏంటంటే, బాబు మేము ఈ ప్రయోగం ఆల్రెడీ చేసాము,
మాకు ఓటీటీ అని చెప్పి ఒకటి పెట్టాము, అందులో ఇలాగే పాత వాళ్ళని ఒక బ్యాచ్, కొత్త వాళ్ళని ఒక బ్యాచ్ చేసి డే 1 పంపించాము. నా ప్రకారం ఓటీటీ హిట్టే కానీ బిందుమాది గెలిచిన సీజన్, బట్ వాళ్ళు అనుకున్నంత హిట్ అవ్వలేదని వాళ్ళ ఫీలింగ్. సో ఇది ఆడియన్స్కి ఎక్కలేదు, బజ్ రాలేదు, మేము అందులో చేతులు కాల్చుకున్నాము, వద్దు అని చెప్పి. వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళ పాయింట్ ఏంటంటే లేదు అది ఓటీటీ, ఇది టీవీ, అలాగే మనం కంటెస్టెంట్స్ని ఎలా తీసుకురావాలంటే ఆ సీజన్స్లో బాగా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అయిన వాళ్ళని తీసుకొస్తే షోకి బజ్ ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు బయట పర్సనాలిటీస్ నెగిటివ్ అని కాదు, ఆ షోలో అప్పుడు నెగిటివ్ అయిన వాళ్ళని తీసుకొస్తే షోకి ఇంపాక్ట్ ఉంటుంది, షోకి బజ్ వస్తుంది అని చెప్పి. సో దీని మీద ఈ డిస్కషన్స్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఇంకా ఏది ఫైనలైజ్ చేయాలి. చాలామంది ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది వచ్చేస్తారని చెప్పి, లేదు. అలాగే అసలు ముందు కంటెస్టెంట్స్ వస్తారా రారా, మనం ఇలా అనుకుంటున్నాం కానీ ఓల్డ్ వాళ్ళు వస్తారా రారా అని చెప్పి కొంతమందిని కాంటాక్ట్ చేస్తే, అప్రోచ్ అయితే వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారంట. సో వస్తాము అని చెప్పి. సో వాళ్ళని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలని కూడా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయాలి. ఇది ఎప్పుడు చేస్తారు? ఒకవేళ వస్తారా రారా అంటే చేస్తారా చేయరా, నిజంగా ఓల్డ్ కంటెస్టెంట్ చేస్తారా చేయరా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మన షో సీజన్ 8 ఎలా ప్రోగ్రెస్ అయ్యే దాన్ని బట్టి అనమాట. సీజన్ 8 కనుక మంచిగా ప్రోగ్రెస్ అవుతుంటే చేయరు, బాగా డల్గా సాగుతుంటే, ఏది సీజన్ 6 లాగా అలా డల్గా కనుక వెళ్తే అప్పుడు దీని మీద అప్పుడు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ డల్గానే ఉంది, కొత్తగా ఇప్పుడు ఎవరిని ఏం చేసినా పోయేదేం లేదు, అంతకన్నా దిగజారదు. సో హిట్ అయితే రైజ్ అవుతుంది, లేదంటే ఫ్లాట్గా అలాగే వెళ్తుంది. ఆ టైంలో తీసుకుంటే ఒక కాల్ తీసుకొని అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడైతే ఎవరినైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళని అప్రోచ్ అవుతారంటే కాదు. ఆ టైంలో హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ని బట్టి వాళ్ళకి బయట వాళ్ళతో గొడవలు ఉన్నా, బయట వాళ్ళతో ఎవరితోనో ఫ్రెండ్షిప్లు ఉన్నా, ఇంతకుముందు వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా కామెంట్స్ చేసినా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హిందీలో సీజన్ 8తో ఆపేశారంటే కాదు, తర్వాత సీజన్స్లో కూడా తీసుకొస్తే సీజన్ 8లో ఫ్లాప్ అయినా తర్వాత కొన్నిసార్లు హిట్ అయింది. ముఖ్యంగా రాఖీ సావంత్ అని ఒక ఆవిడ ఉంటుంది, మన తెలుగు సినిమా 16స్లో ఆరంగేట్రం చేసింది ఆవిడ, 16 years పిల్లరా అని చెప్పి సాంగ్ ఉంటుంది. ఆవిడ తీసుకొస్తారు ఎప్పుడైనా సరే, షో డల్ అయిందంటే ఆవిడ తీసుకొస్తే టీఆర్పీ రైజ్ అయిపోతుంది. అలాంటి కంటెస్టెంట్ చివరికి ఆవిడ సీజన్ ఫైనల్ టాప్ 5 కూడా వెళ్ళిన ఇది ఉంది రీఎంట్రీలో. సో చాలాసార్లు ఆవిడ తీసుకొచ్చి షోలో వాడుకుంటూ ఉంటారు అన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా షో డల్ అయితే అలా చేద్దాము అని చెప్పి ఆ కంటెస్టెంట్స్ అప్పుడు ఆ టైంకి సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ని బట్టి వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు. అది సీజన్ మధ్యలో జరిగిద్దా, చివరిలో జరిగిద్దా ఏంటా అని చెప్పి సీజన్ ప్రోగ్రెస్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే ప్రెజెంట్ అయితే మాత్రం దాని మీద డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ స్టార్టింగ్లోనే తీసుకొద్దాము అని అనుకుంటే ఈ వారం డిసైడ్ అవుతుంది. నాకు తెలిసి అలాంటి డిస్కషన్ అయితే లేదు, స్టార్టింగ్లో తీసుకొద్దాం అని అనుకోవట్లేదు. బట్ ఒక పాయింట్ నిజమే, ఏంటి అంటే టీం కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారేమో ఈసారి. అంటే కొత్త బయట నుంచి రావడం, కొంతమంది టీము ఫార్మేషన్ కానీ టీం బిల్డ్ అవ్వలేదేమో సరిగ్గా, ఇంకా వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే స్టార్ట్ డేట్ రివీల్ చేయడం కానీ, ఏదైతే స్టార్ట్ డేట్ రివీల్ చేశారో అందులో డిలేస్, అందులో కన్ఫ్యూజన్స్. నెక్స్ట్ కంటెస్టెంట్స్ని చాలా వరకు వాళ్ళు మాట్లాడినా కూడా ఇంత మట్టుకు ఫైనల్ కన్ఫర్మేషన్స్ వెళ్ళలేదంట, ఇంకా 1 week ఉంది. జనరల్గా 4-5 వెళ్ళదు కానీ మెజారిటీకి వెళ్ళిపోతుంది. అలాగే 18, 19, 20లో ఆ నెంబర్ కూడా వీళ్ళు ఫిక్స్ అవ్వట్లా. మేజర్ కన్ఫ్యూజన్ ఇంకోటి ఏంటంటే కొంతమందిని వైల్డ్ కార్డ్స్గా తెద్దామని. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ డే 1 ఎంట్రీ కంటెస్టెంట్స్ బాక్స్ ఇది, వాళ్ళ లిస్ట్ ఇది. ఇంకొక అడిషనల్ లిస్ట్ ఉంటుంది 5-6, ఇందులోంచి మనం వైల్డ్ కార్డ్స్గా తీసుకుందాం అని చెప్పి జనరల్గా అలా ఉంటుంది అని చెప్పి నేను అన్నాను అనమాట. బట్ ఈసారి ఏంటంటే ఉన్న వాళ్ళని ఆల్రెడీ అప్రోచ్ అయిన వాళ్ళని, ఆల్రెడీ కన్ఫర్మ్ చేసిన వాళ్ళని అడుగుతున్నారంట. మీరు 2nd week వస్తారా, మీరు 3rd week వస్తారా, మీరు 4th week వస్తారా, మీరు 5th week వస్తారా అని చెప్పి. డబ్బులు ఇచ్చేస్తాము ఎన్ని వారాలు ఉంటే, అంటే ఫస్ట్ డే 1 నుంచే మీకు డబ్బులు ఇస్తాము, లాస్ట్ సీజన్లో ఇచ్చారు కదా, అలాగే అర్జున్కి వీళ్ళందరికీ అలాగే మీకు డబ్బులు ఇస్తాము ఫస్ట్ నుంచి కన్ఫర్మ్ అయ్యి ఉన్నారు కాబట్టి. బట్ మీరు week 2 రండి, week 4 రండి. వాళ్ళు ఎలా వస్తారు ఈ టైంలో? వాళ్ళు అసలు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి డిస్కషన్ చేయడం వేరు, మీరు డే 1 నుంచి రావాలి అని డిస్కస్ చేయడం వేరు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు వైల్డ్ కార్డ్గా రావటం ఇష్టం లేదు. డే 1 నుంచి ఆ బాండ్ అది పోతుంది, కనెక్షన్ పోతుంది ఆడియన్స్తో. నేను వైల్డ్ కార్డ్కి వస్తే నాకు అడ్వాంటేజ్ అవ్వదు అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, మీరు వైల్డ్ కార్డ్గా రావడానికి ఒప్పుకోకపోతే అసలు మిమ్మల్ని కన్సిడరే చేయము అన్న డిస్కషన్స్, అన్న రేంజ్లో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి టాక్ అని చెప్తాను. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా చెప్తే నేను వస్తాను, సో వాళ్ళ పేర్లు చెప్తే. సో అలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. సో అలా నాకు ఎందుకు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఈ 2-3 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం, మేబీ బుధవారం వరకు, అంటే వాళ్ళని గురువారం మూవ్ చేసే వరకు, బుధవారం మూవ్ చేసే వరకు మాత్రం ఇలాంటి విషయాల మీద దేని మీద కూడా అంత క్లారిటీ రాదు. ఈ సీజన్ కొద్దిగా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం పికప్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ మధ్యలో టీం ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, వాళ్ళ మధ్యలో బాండింగ్ కానీ ఏది కానీ. సో ఇదనమాట మేజర్లీ సంగతి. ఏంటంటే హిందీ బిగ్ బాస్లో ఇలా జరిగింది. పాత కంటెస్టెంట్ని ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టారు. అలాగే తెలుగులో కూడా పెడదాము అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ అయితే పెట్టారు, కానీ దాని మీద డిస్కషన్సే ఇంకా కంప్లీట్ అవ్వాల. డెసిషన్ అయితే అసలు తీసుకోలేదు. ఆ డెసిషన్ అనేది సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, అది నడిచిన విధానాన్ని బట్టి ఒక 4-5 వారాల తర్వాత దానికోసం డిస్కస్ చేస్తారు. ఒక కంటెస్టెంట్ని తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు. ఆ సీజన్లోంచి వేరే సీజన్స్లోంచి విత్ ఇన్ 2 to 3 days
డేస్ వాళ్ళు రెడీగా ఉంటారు, అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని అయిపోతుంది. సో ఒక 4 వీక్స్ షో 3 to 4 వీక్స్ గడిచిన తర్వాత అప్పుడు కొంతమంది కంటెస్టెంట్ అప్రోచ్ అయ్యారు కదా, వాళ్ళ పేర్లు ఇవన్నీ అవసరం లేదనమాట. ఎందుకంటే ఊరికి చెప్పుకోవడం అయితే మీకు సోదిలాగా ఉంటుంది. మీరు ఏదో చెప్తారు, నేను ఎవరో కామెంట్ చేశారనమాట, జరిగితే మాత్రం వెనుసోములాగే ఉంటుంది మీ ప్రిడిక్షన్స్ అన్ని, జరిగితే మాత్రం రివ్యూస్ అందరూ మేము చెప్పాం కదా అలాగే జరిగింది అంటారు, జరగకపోతే మాత్రం మాకేం సంబంధం లేదంటారు అని చెప్పి రైటే, ఆ కామెంట్ రైటే రాగాను. ఎందుకంటే ఎవరైనా జరిగింది గుర్తుంచుకున్నా నేను చెప్పేం జరిగింది అంటారని నేను చెప్పాను. నేను నా మ్యాక్సిమం చెప్తాను అనమాట. కొన్ని పేర్లు నేను చెప్పని పేర్లు ఉంటే ఈ పేరు ఇంత మట్టుకు ఎప్పుడు చెప్పలేదని చెప్తాను. ఎనీవే మిమ్మల్ని తప్పేదే లేదు, అలాగే ఉంటుంది మరి. ఎందుకంటే 90% కదా, 100% ఎవరికి తెలియదు. హౌస్లో వాళ్ళు ఎంటర్ అయ్యే వరకు 100% ఎవరికి తెలియదు. బిగ్ బాస్ టీం కూడా చెప్పలేరు వీళ్ళు ఖచ్చితంగా 100% వస్తారు, లాస్ట్ మినిట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే అలా ఉంటుంది. ఎనీవే 10 minutes అని చెప్పా, 10 minutesలో ఫినిష్ చేస్తున్నా. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఓల్డ్ కంటెస్టెంట్స్ రావాలా వద్దన్నది కామెంట్ చేయండి. వస్తే ఏ సీజన్ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం, కంటెస్టెంట్స్ లిస్టు దీనికి ముందు ఇంకొక వీడియో ఉంటుంది, అందులో చెప్పాను. అలాగే కొంతమంది పేర్లు కొంచెం మారుతున్నాయి, వాటిని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక మోడల్ కూడా కన్ఫర్మ్ అయ్యారు, సహస్ర కృష్ణనో ఎవరో తను కన్ఫర్మ్ అయ్యారు. నాకు నైట్ న్యూస్ వచ్చింది 100% వస్తారంట మోడల్ కేటగిరీ నుంచి. సో అలాంటివి ఏమైనా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేంటి రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ వీడియో చేసుకుందాం. అంతే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.